నమస్తే నమస్కారం, వెల్కమ్ టు క్రికెట్ డైరీస్ ఫ్రెండ్స్. మిత్రులారా, ఈరోజు దాయాదులపూర్ అంటే క్రికెట్లోనే ద బిగ్గెస్ట్ రివెలరీ మ్యాచ్. మిత్రులారా, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన ఇండియాలోని ముస్లిమ్స్ మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్ ఎక్కువ మంది ముస్లిమ్స్, అందరు కాదు కానీ ఎక్కువ మంది వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇక్కడ ఉప్పు తినుకుంటా, ఇక్కడ బ్రతుక్కుంటా వాళ్ళు సపోర్ట్ చేసేది లుచ్చా పాకిస్తాన్కి. దీన్ని బట్టి అసలు మన దేశం మీద వాళ్ళకి ఎంత ప్రేమగా అర్థం చేసుకోవచ్చు. 100కు 85% ముస్లిమ్స్లలో సపోజ్ సరే 70% వేసుకోండి, ఎక్కువ మెజారిటీ మొత్తం పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు అక్కడ పాకిస్తాన్ గెలిస్తే ఇక్కడ బాంబులు, ఇక్కడ కూర్చొని పాకిస్తాన్కి జైలు. మన దేశంలో భక్తి లేనప్పుడు మన దేశంలో ఎందుకు ఉండాలి? ఎన్నో మంది మన దేశాన్ని ముక్కలు చేసి వాళ్ళకు పాకిస్తాన్ అని దేశం ఇచ్చినా కూడా వాళ్లకు సంతృప్తి లేదు. మన దేశాన్ని ముక్కలు చేసి వాళ్ళ పాకిస్తాన్ అన్న దేశానికి వాళ్ళు ఉండడానికి స్థలాలు, డబ్బులు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళు ఆ డబ్బులని మన ఇండియా మీద వెపన్స్ కొనడానికి ఉపయోగించారు, కానీ వాళ్ళ దేశం డెవలప్గా ఉపయోగించలేదు. ఇప్పుడు నా కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అందరూ అనడం లేదు, కొంతమంది ఉన్నారు, కానీ మెజారిటీ మంది ఉన్నారు పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవారు. ఇది మన ఖడ్గం సినిమాలో చెప్తాడు, మీ దేశానికి మీకు సంబంధించిన ఏ ఒక్క పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదు, అయినా కూడా మా భారతదేశాన్ని ముక్కలుగా చేసి పాకిస్తాన్ అనే దేశాన్ని మీకు ఇచ్చాము, కానీ మీరు మమ్మల్ని చావడానికి చూస్తున్నారని చెప్పేసి ఖడ్గం సినిమాలో చాలా అద్భుతంగా చెప్పారు. అది ఫ్యాక్ట్. టు బి ఫ్రాంక్, వాళ్ళకి ఎప్పటికైనా కానీ ఇస్లామిక్ కంట్రీ చేయాలనే వాళ్ళ మెయిన్ కోరిక. సో ఫ్రెండ్స్, ఎలా అయితే ఉంది ఆ రాజకీయాలు, ఆ రచ్చ ఇప్పటికి ఉంటూనే ఉంటుంది. వాళ్ళ అల్లా కూడా వాళ్ళని మెచ్చాడు. ఎందుకంటే మీరు తినేది ఇండియా ఉప్పురా, పాకిస్తాన్ ఎలా గెలవనిస్తారా అని కూడా ఆ అల్లా కూడా ఒప్పుకోడు. అందుకే ప్రతిసారి 100కు 95% మన ఇండియానే గెలుస్తుంది. ఎప్పుడు ఈరోజు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా ఇండియానే విజయం సాధిస్తుంది. ఇది అందరికి తెలిసిన సత్యం. ఎందుకంటే మేరా భారత్ మహాన్, వందే మాతరం, భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్, జై హింద్, జై భారత్.